యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కృపచాటుకు ఓడ నడిపితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథ. క్రీస్తునందు ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, బంధుమిత్రులారా, ఆత్మ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుని సంతోషిని. గత కొన్ని సంవత్సరాలుగా, ఇంచుమించు 4-5 సంవత్సరాలుగా టీవీలో, శాంతి టీవీలో మీ ముందుకు రావడానికి, శాంతి టీవీ ద్వారా మీ గృహాల్లోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు మీ స్నేహితులకు పరిచయం చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, మీరు వేరు వేరు గ్రూప్స్లో పెట్టచ్చు, లేదంటే మీ స్టేటస్లో మీరు పెట్టుకోవచ్చు. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఒకవేళ టీవీలో టెలికాస్ట్ అవుతున్న సమయంలో, అనగా మార్నింగ్ 8 to 8:30 సమయంలోనే మీరు చూడలేకపోయినా, ఒకవేళ మీ ప్రయాణాల్లో మీరు అక్కడక్కడ ఆఫీసులో వెళ్తున్న సమయంలో, లంచ్ బ్రేక్ సమయంలో, లేకపోతే తిరిగి వస్తున్న సమయంలో మీరు దేవుని వాక్యం వినేటువంటి అవకాశం ఉంది. 8:30 టెలికాస్ట్ అయిన తర్వాత ఇది అప్లోడ్ అవుతుంది కనుక, ఆ ఛానల్లోనే ఉంటుంది కనుక మీరు ఆ సందేశాన్ని మీరు వినొచ్చు. దీని మీద మీ అభిప్రాయాలు మీరు తెలియజేయచ్చు, మీ విమర్శలు మీరు తెలియజేయచ్చు. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అవి పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీరు కామెంట్స్, క్రిటిసిజమ్స్ పెట్టేటప్పుడు మీ పేరు, ఊరు ప్రస్తావించండి, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ప్రస్తావించండి, ప్రాబ్లం లేదు. మీ క్రిటిసిజానికి తీవ్రంగా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. ఓకే, దాన్ని కూడా సింపుల్గా తీసేసుకుంటాను నేను, దాన్ని పెద్దగా సీరియస్గా తీసేసుకోను. దానికోసం ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజ్, లేదా యూట్యూబ్లో కూడా ఛానల్ ఉంది, దానిలోకి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, లేదు అంటే మీరు ఆ ఫేస్బుక్ పేజ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారంటే దాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఆ లింక్ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఆదివారపు సందేశాలు, స్థానిక సంఘంలో సందేశాలకు ఎక్కువ సమయం ఉంటుంది. ఇక్కడంటే 27 నిమిషాల్లో ముగించాలి. 30 నిమిషాలు, 35 నిమిషాలు బోధించే అవకాశం లేదు. అక్కడైతే ఇంచుమించు ఆదివారం సందేశం ఒక 50 నిమిషాలు, కొన్నిసార్లు 1 hour ఇలా ఉంటుంది. దాని యొక్క అవుట్లైన్స్ కూడా నేను అక్కడే వేస్తూ ఉన్నాను. కనుక దేవుని వాక్యాన్ని వినడానికి, తెలుసుకోవడానికి, దేవుని వాక్యంలోంచి లోతైన విషయాలు గ్రహించడానికి ఇది ఒక మీకు మంచి అవకాశంగా మీరు భావించవచ్చు. ఆయా సందర్భాల్లో నేను వేరు వేరు ప్రదేశాల్లో మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాటి యొక్క లైవ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా మా ఛానల్లో వేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం దేవుని యొక్క వాక్యాన్ని మీరు వేరు వేరు సోర్సెస్లోంచి పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదే సమయంలో దేవుని వాక్యం నుంచి మ్యాక్సిమం ఎసెన్స్ని మీరు రాబట్టుకోవాలి, సంపాదించుకోవాలి. మ్యాక్సిమం బెనిఫిట్స్ ఇందులోంచి మీరు పొందుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు, మనుషుల దయ అవసరం లేదు, మనుషుల మధ్యలో ఉన్నాం, మనుషుల దయ కావాలి కదా. అవును, కొంతమంది మనుషులు మన పట్ల సాఫ్ట్గా ఉంటారు, అందరూ మన పట్ల కఠినంగా ఉండరు. కొంతమందికి ఏదో తెలియని సానుభూతి, పోనీలేండి అతను మనలాంటోడే కదా అనేటువంటి ఒక దృక్పథం, విశాల దృక్పథం. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇక్కడ ఆలోచించిన విషయాలు, మనుషుల దయ కావాలా వద్దా? పౌలు స్పష్టంగా చెప్పాడు, వద్దండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఆఫ్ మ్యాన్.
దాని ద్వారా మనుషుల దయను సంపాదించుకోవడానికి మనకు తెలియకుండా మనుషుల్ని మనం సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుణ్ణి సంతోషపరచడానికి మనం చేసే పని ఏంటంటే, దేవుని ఎలా సంతోషపరచగలం? హౌ కుడ్ వి ప్లీజ్ గాడ్? దేవుని సంతోషపరచగలమా? ఎస్, సంతోషపరచగలం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తే, మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెడుతున్నారో అలాగే సంతోషపరచండి. మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు దేవుని అనగా మేము నేర్చుకున్నాం, మేము సంతోషపరుస్తున్నాం, మీరు నేర్చుకున్నారు, మీరు సంతోషపరుస్తున్నారు. అలా సంతోషపరుస్తూనే ఉండండి. ప్లీజ్ గాడ్. డోంట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సంతోషపరచుకోవద్దు, ఇతరులను మీరు సంతోషపరచొద్దు, దేవుణ్ణి సంతోషపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్తని, భర్త భార్యని సంతోషపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇష్టడై ఉండుట అంటే ప్లీజింగ్ గాడ్. ఈ ప్లీజింగ్లో ప్రైజింగ్ ఉంది, ఈ ప్లీజింగ్లో అండర్స్టాండింగ్ ఉంది, ఈ ప్లీజింగ్లో ప్రేయింగ్ ఉంది. కానీ దేవుణ్ణి సంతోషపరచడం, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది 30వ వచనంలో. పరిశుద్ధాత్మను సంతోషపరచవచ్చు, పరిశుద్ధాత్మను దుఃఖపరచవచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో ఒకవేళ వెనుకంజ వేస్తే, ఒకవేళ స్టెప్ బ్యాక్ చేస్తే, ఒకవేళ వెనుదిరిగిపోతే, ఒకవేళ లోతుబారిలాగా వెనక్కి తిరిగి చూస్తే, పరిశుద్ధాత్మకు, మీలో ఉన్నటి దేవుని ఆత్మకు, మీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు, మీ మీద దిగి వచ్చి మీలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మకు సంతోషం ఉండదు, సంతాపమే ఉంటుంది, దుఃఖమే ఉంటుంది. దేవుని సంతోషపరచవచ్చు. ఎలా? మనుషుల దయను మనం సంపాదించుకోవడానికి మనుషులను ప్లీజ్ చేస్తాం, పొగడ్తలు చేస్తాం, ఫ్లాటరింగ్ చేస్తాం, ముఖస్తుతి చేస్తాం. ముఖస్తుతి చేసిన ముఖం ఒకరోజు మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది. మహిమ కలిగిన దేవుణ్ణి ముఖస్తుతి చేసిన, మహిమ పరిచిన, ఆయన మట్టిలో కలిసిపోనివాడు కనుక, ఆయన నిరంతరం ఉండేవాడు కనుక, ఆయన మహిమలోకములో ఉండేవాడు కనుక దాన్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడు. స్తోత్రం. మనుషుల దయ, కొంతమంది మనుషుల యొక్క దయ పౌలు జీవితంలో మనం చూసాం. ఒకటి స్థానికుల యొక్క, ఓ గలతీ సంఘస్థులారా, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, నాకు కొరతలు వచ్చి ఉండొచ్చు, ఆ మాత్రం దానికి మీరు నా మీద నాకు కావాల్సింది సానుభూతి కాదు, సింపతి కాదు. మనకు కావాల్సింది, మనకు సూటబుల్ హెల్ప్ కావాలి. అయ్యో పాపం అనడం వల్ల ఒరిగేదంటూ ఏమీ లేదు. అయ్యో పాపం అని అన్నప్పటికీ, ఆర్థికంగా చేయూతనివ్వగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఊరిని అయ్యో పాపం అనడంలో అర్థమే ఉంది. యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, డూ సంథింగ్. ఒక సమారిటన్ లాగా మారిపో, ఒక మంచి సమరయున్ లాగా మారిపో. అవసరతలో ఉన్నవారికి నీ వల్ల అయింది చెయ్యి. 2 దేనాలు లేవు, కొద్దిగా నూనె పోయి, కొద్దిగా ద్రాక్షారసం పోయి, దగ్గరలో ఉన్నటువంటి ఒక పూట కూడను వాడి ఇంటికి వెళ్ళు. అతడు పూర్తిగా కోలుకోకముందే అతన్ని అక్కడ విడిచిపెట్టేసి నేను మళ్ళీ వస్తానండి, తన దగ్గర డబ్బు లేదు కాబట్టి మళ్ళీ అతన్ని ఏదో అడిగి మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఐ విల్ కమ్ అండ్ పే, నేను వస్తాను, నేను చెల్లిస్తాను, కాబట్టి ఈయన డిస్టర్బ్ చేయొద్దు, ఈయన ఇబ్బంది పెట్టొద్దు. చూసారా? శారీరకంగా అనారోగ్యానికి గురైన వాడిని మానసికంగా కుంగే విధంగా మీరు ప్రవర్తించొద్దు. ఐ విల్ కమ్ అండ్ పే. ఆ పూటకోళ్ళ వాని ఇంటి యజమానుడు ఆ కొత్త వ్యక్తిని, ఆ సమరయుడిని ఎలా నమ్మాడో మరి మనకు తెలియదు. నమ్మాడో లేదో కూడా మనకు తెలియదు. ఒక ఉపమానం, అంతవరకే. మనం సహాయం చేయాలి. మనకు సమయోచితమైన సహాయం దొరుకుతుంది, సమీప భవిష్యత్తులో కూడా సహాయం దొరుకుతుంది, దూర భవిష్యత్తులో కూడా మనకు సహాయం దొరుకుతుంది. మళ్ళీ వచ్చి ఈరోజు సహాయం చేసిన వాడు మళ్ళీ వచ్చి కూడా సహాయం చేస్తాడు. రక్షింపబడడానికి మనకు సహాయం అందించినటువంటి కృపనిచ్చినటువంటి దేవుడు మనం పరలోకం చేరడానికి కూడా కృపణమిస్తాడు.
స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనుషుల దయ, స్థానికుల యొక్క దయ, స్థానం పొందినటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారి అయినటువంటి ఫెలిక్స్ దయను పొంది ప్రత్యేకమైన కావలిలో ఉండడానికి, స్నేహితుల దగ్గర నుంచి పరిచర్య పొందేటువంటి అవకాశం అతనికి దొరికింది. స్నేహితులంటే బహుశా లూకా కావచ్చు, బహుశా అరిస్తార్కు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మూడవదిగా శతాధిపతి యొక్క దయ, జూలియస్ అనబడినటువంటి ఆ శతాధిపతి యొక్క దయను, పౌలు పట్ల దయ చూపించినటువంటి శతాధిపతి ఉన్నాడు. పేతురు పరిచర్యలో రక్షించబడిన శతాధిపతి ఉన్నాడు. ప్రభు పరిచర్యలో దాసునికి స్వస్థతను కలిగించుకున్నటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఏదో ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవనికి లేదని ప్రభు దగ్గర నుంచి ప్రశంస పొందిన శతాధిపతి ఉన్నాడు. వేరు వేరు శతాధిపతులు ఉన్నారు. సరే, మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. మనుషుల దయ మనం పొందుకుంటాం, పొందుకునేటట్టు దేవుడు చేస్తాడు. శతాధిపతిని సంతోషపరచలేదు, ఫెలిక్స్ను సంతోషపరచలేదు, అగ్రిప్పాని సంతోషపరచలేదు. తాను దేవుణ్ణి సంతోషపరుస్తూ, దైవికంగా మాట్లాడుతూ, తన వాదాన్ని తాను తెలియజేస్తూ, తాను ఏమాత్రం రాజీ పడకుండా ముందుకు సాగాడు. గాడ్స్ ఫేవర్ ఆయనకి దొరికింది. మనుషులందరి దయ కన్నా దేవుని యొక్క దయను పొందుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దీని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. రండి, మనకి ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 27th చాప్టర్ వర్స్ 4. దట్ ఈస్ అవర్ కీ వర్డ్స్. 27వ అధ్యాయం 4వ వచనం. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నదన్న కృపా చాటున ఓడ నడిపితిమి. కుప్రా చాటున ఓడ నడిపితిమి. దేవుని స్తోత్రం. ఫ్రమ్ వేర్ వి పుట్ అవుట్ టు సీ, but because the winds were against us, we sailed under the lee of Cyprus. దేవుని స్తోత్రం. The Aramaic can be translated, the spirits were against us. అక్కడ ఉన్నటువంటి ఆ మూలకాలు, ఎలిమెంట్స్, పంచభూతాలని కావచ్చు, లేదా భూతాలు అని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆత్మలు కావచ్చు, అదృశ్యమైనటువంటి ఆత్మలు, గుర్తించబడిన ఆత్మలు కావచ్చు. they were against us. We sailed under the lee of Cyprus. అనగా దట్ ఈస్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్ ది ఐలాండ్. ఆ ద్వీపము యొక్క తూర్పు మరియు ఉత్తరము, తూర్పు మరియు ఉత్తర భాగాలు, అనగా ద్వీపం మొత్తం కాదు. మేము అక్కడికి వచ్చాము, ఆ కుప్పర చాటుకు వచ్చాము అని రాయబడిన మాటలు మనం చదువుకున్న మాట 4వ వచనం. మరియు కిలికి అక్కడ నుండి బయలుదేరి, ఎక్కడి నుండి అని మనం ఆలోచన, సీదోను నుండి మేము బయలుదేరాం. అద్రిముతయి నుంచి స్టార్ట్ అయినటువంటి, కైసరయ నుంచి స్టార్ట్ అయ్యి, కైసరయ నుంచి అద్రిముతయి, అద్రిముతయి నుంచి సీదోనుకు వచ్చి, సీదోనులో నుంచి ఇప్పుడు కుప్రా చాటుకు వచ్చారు, సైప్రస్కు వచ్చారు. సైప్రస్ నుంచి తర్వాత కిలికియా, పంపూలియా సముద్రం దాటారు, నిడస్ అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. వేరు ప్రదేశాలకు వచ్చారు. మనం వాటిలోకి వెళ్ళలేదు. ఇశ్రాయేల్ యొక్క అరణ్య యాత్రలాగా ఈ యాత్రల గురించి మనం స్టడీ చేయడం లేదు. కానీ మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. మన టైటిల్ గమ్యము చేరనివ్వని గాలులు. కొన్ని గాలులు మనల్ని గమ్యాన్ని చేరనివ్వవు. కొంతమంది వ్యక్తులు మనల్ని గమ్యం చేరనివ్వరు. కొన్ని అలవాట్లు మనల్ని గమ్యాన్ని చేరనివ్వు. కొన్ని లక్షణాలు మనల్ని గమ్యాన్ని చేరనివ్వు. మజిలీలు చేరనిస్తాయేమో కానీ గమ్యాన్ని చేరనివ్వని పరిస్థితులు. మన గమ్యం పరలోకం. పరలోకం చేరనివ్వనటువంటి వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. గమ్యం చేరనివ్వని గాలులు. 27వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, ఎదురు గాలి కొట్టుచున్నందున. గాలి ఏం చేస్తుందంటే కొడుతుందట. గాలిని చూసి భయపడినటువంటి పేతురు గురించి మనకు తెలుసు. ఎదురుగా వీస్తున్న గాలి అనగా వారు వెళుతున్నటువంటి ఆ డైరెక్షన్లో, అనగా ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్ ది ఐలాండ్, అనగా వారు తూర్పుగాను ఉత్తరంగాను ప్రయాణిస్తున్నారు.
అనగా బర్నబా గారి ఊర్లో ప్రయాణిస్తున్నారు. బర్నబా గారి ఊర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓడ వచ్చిందనో లేకపోతే ఓడ దగ్గరికి బర్నబా వస్తాడో లేదో మరి వచ్చాడో లేదో మరి అవన్నీ మనకు తెలియదు. కానీ ఒకప్పుడు స్వేచ్ఛ కలిగిన వాడిగా కుప్రాకు వెళ్ళినవాడు ఇప్పుడు సంఖ్యల మధ్యలో కుప్రకి వెళ్ళాడు. సంఖ్యలు ఉన్నా స్వేచ్ఛ ఉన్నా మనం మాత్రం సువార్తను ప్రకటిస్తూనే ఉంటాం. సంఖ్యలు ఉన్నాయి కదా అని సువార్తను మాత్రం ఆపం. మన సంఖ్యలు మన సువార్తను ఆపలేవు. మన నోటికో నాలుగుకో సంఖ్యలు వేయలేదు, మన చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేశారు. మన భావాలకు ఎవరు సంఖ్యలు వేయలేరు, మన ఆలోచనలకు ఎవరు సంఖ్యలు వేయరు. మనం ఆత్మలో ప్రార్థన చేస్తాం చూసారా, దానికి ఎవరు సంఖ్యలు వేయలేరు, ఏ అధికారి వేయలేడు. మనకు దేవునికి ఉన్న సంబంధానికి ఎవరైనా సంఖ్యలు వేస్తారా? జైల్లో ఉన్నా కానీ మనం స్తోత్రం చెప్తూనే ఉండొచ్చు. సువార్త ప్రకటిస్తున్నారని కొట్టారు, కొట్టిన జైల్లో వేశారని అలాగని ఈరోజు ఎందుకులే ప్రార్థన వద్దు అనుకోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు పాటలు పాడారు. అర్ధరాత్రి పాటలు పాడినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన అంగీకరించి ఒక భూకంపాన్ని కలుగు చేశాడు, గొప్ప విడుదల కలుగు చేశాడని స్టోరీస్, లేకపోతే ఆ విషయాలు మనకు తెలిసిన విషయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమ్యం చేరనివ్వని గాలులు. గాలి శక్తివంతమైనది, నీళ్లు శక్తివంతమైనవే. పవనము మరియు జలము ఈ రెండు శక్తి కలిగినవే. అంతేకాకుండా అగ్ని శక్తి కలిగినదే, అది కాల్చివేయగలదు, నీళ్లు ముంచివేయగలవు, గాలి మనల్ని కొట్టుకోపోయేటట్టు చేయగలదు. ఎదురుగాలు వచ్చింది, ఈదురుగాలులు వీస్తున్నాయి, బలమైన గాలులు వీస్తున్నాయి. మనం ఒకే దారిలో ప్రయాణించాలన్నా కొన్నిసార్లు బలమైన గాలి వీస్తున్నప్పుడు బైక్లో వెళుతున్నప్పుడు కూడా బైక్ ఎక్కడ కొట్టుకోపోతుందన్న పరిస్థితి. జలము ఎంత శక్తి కలిగినదో సునామీ కాలంలో మనకు తెలిసింది. సునామీ వచ్చిన రాకాసి అలలు వచ్చేసి పెద్ద పెద్ద అలలు వచ్చాయి, పెద్ద పెద్ద భవంతులను కూల్చేసి. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే ప్రకృతి ప్రమాదకరమైంది, ప్రకృతి ప్రయోజనకరమైంది. కానీ అదే సమయంలో ప్రకృతి యొక్క వినయ తాండవాన్ని ఎవరు భరించలేరు, ప్రకృతి యొక్క ఉగ్ర రూపాన్ని ఎవరు భరించలేరు. వర్షం పడుతుంది బాగానే ఉంది, 4 జల్లులు పడ్డాయి బాగానే ఉంది. ఆ 4 జల్లులు కాకుండా కొండపోత వర్షం 4 రోజులు కురిస్తే పరిస్థితి ఏంటి? 4 జల్లులు వర్షంలో తడిచి గొడుగు లేకుండా తిరిగి మనం ఎంజాయ్ చేయొచ్చేమో, బాగుందండి వర్షం అంటే మాకు ఇష్టం, మట్టి వాసన బాగానే ఉందని ఇలా చెప్పొచ్చేమో. కానీ కొండపోత వర్షం ముసురు గమ్ముకొని పడుతూనే ఉంది. అప్పుడేంటి పరిస్థితి? బయట కదలలేని పరిస్థితి. ప్రతిదీ ప్రయోజనకరము, ప్రతిదీ ప్రమాదకరం కూడా. ఆహారం మంచిదే, అధికంగా తినేసాం. షుగర్ మంచిదే, కొద్దిగా తిన్నాం మంచిదే, కానీ విస్తారంగా తిన్నాం దానివల్లేనండి. మెడిసిన్ మంచిదే, కొద్దిగా తీసుకున్నాం పర్లేదు, ఒకేసారి ఒక 50-60 మాత్రలు మింగాం దానివల్ల ఏమో జరుగుతుంది? నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో, అదే పనిగా నువ్వు తాగుతూ కూర్చున్నావు అనుకో, మద్యంతో మత్తుడువై ఉంటావు నువ్వు. కాబట్టి ప్రతిదీ అన్ని విషయంలో మితముగా ఉండము అని దేవుని వాక్యంలో రాయబడింది. లౌకికమైన విషయాల్లో మితంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో అపరిమితంగా ఉండాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గమ్యం చేరనివ్వని గాలులు. గాలి అంటున్నప్పుడు ఆత్మ అని అర్థం. ఎందుకంటే గాలి అంటున్నప్పుడు రువా, గ్రీకులో లేదా హీబ్రూలో ఉపయోగించబడిన పదం యొక్క అర్థం ఏంటంటే గాలికి ఆత్మకు ఒకటే పదాన్ని ఉపయోగించారు. పరిశుద్ధాత్మ గాలిగా పోల్చబడ్డాడు. గాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కల్పించబడిన ప్రతి ఉపదేశపు గాలుల చేత కొట్టుకొని పోతారేమో. మీ జీవిత నావ, మీ ఆత్మీయ జీవిత నావ ఎక్కడికో గమ్యం చేరకుండా ఎక్కడికో వెళ్తుంది, వేరొక దరికి, మీకు ఇష్టం లేని దరికి వెళ్తుందేమో అన్నట్టుగా హెచ్చరిక ఉంది. కొన్ని గాలుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయంలో మనకు 4వ వచనం, మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. మనల్ని కొడుతున్నటువంటి ఎదురుగాలి. ఎదురుగాలి కొట్టింది. ఎవరు కొట్టింది? ఓడ మీదకి అలలు. గాలి అలలను రేపింది, కెరటాలను రేపింది. ఆ రేపినటువంటి అలలు ఓడను కొడుతున్నాయి. ఓడ లోపల ఉన్న మనిషిని కొట్టలేక ఓడ పై భాగాన్ని కొడుతున్నాయి. మన లోపల ఉన్న ఆత్మను కొట్టలేక మన వెలుపల కనిపించేటువంటి బాహ్య శరీరాన్ని మాత్రమే మనుషులు కొడుతూ ఉంటారు. లోపల ఉన్న దాన్ని ఏం చేయలేరు.
చేయగల ఎవరు ఏం చేయలేరు. అందుకనే ప్రభు చెప్పాడు, మీ శరీరమును మాత్రమే చంపి ఆత్మను చంపలేకుండా అన్నట్టు అసమర్థులైన వారు ఉన్నారు. వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ శరీరాన్ని ఆత్మను చంపి నరకములో వేయడానికి శక్తి కలిగిన దేవుడు మాత్రం, అటువంటి శక్తి కలిగిన వాడు, ఆయనకి మాత్రం భయపడండి. ఇలా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ శరీరాన్ని, మీ తలను, మీ కాళ్ళను, మీ చేతుల్ని మీ డొక్కలో పొడుస్తారేమో, ఇలా చేయగలరేమో, కానీ లోపల ఉన్న మీ ఆత్మను ఏం చేయగలరు? వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళకి భయపడొద్దండి. ఏ పార్టీకో, లేకపోతే ఏ వ్యక్తికో, ఏ రౌడీకో, గుండాకో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఆయుధానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవి మిమ్మల్ని బాహ్యంగా గాయపరచగలవు, బాహ్యంగా చంపగలవు, కానీ మీ ఆంతర్యాన్ని, మీ ఆత్మ జీవితాన్ని, ఆత్మను చంపలేవు. మీ ఇన్నర్ మ్యాన్ని చంపలేవు. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, కొట్టినటువంటి ఎదురు గాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 7వ వచనం. ఎంతో కష్టపడి కిద్యోకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనినందున కేతురు చాటున సల్మాన్లోని ధరిని ఓడనడిచింది. వి మేడ్ లిటిల్ హెడ్ అవే ఫర్ సెవరల్ డేస్. చాలా రోజులు చాలా కష్టపడి. కారణం ఏంటి? విత్ డిఫికల్టీ వి మేడ్ ఇట్ టు నిడస్. నిడస్ అనే క్నీదు అని రాయబడింది. అది నిడస్, సిఎన్ఐడియుఎస్, స్నిడస్ అని కాదు కానీ నిడస్, సి సైలెంట్. అండ్ ఏన్షియంట్ పోర్ట్ సిటీ ఆన్ ది గల్ఫ్ ఆఫ్ గోకోవా ఆన్ ది కోస్ట్ ఆఫ్ టర్కీ అని రాయబడింది. సరే, మనం దాంట్లో కూడా వెళ్ళలేదు. అనగా ఏమని రాయబడింది? ఇక్కడ చేసిన మాట, ఈ గాలి చేసిన పని చూడండి. అనేక దినములు మెల్లగా నడుచుకున్నాం, ఫాస్ట్గా వెళ్ళలేకున్నాం. త్వరగా వెళ్ళాలనే ఆశ ఉన్నప్పటికీ వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటంటే గాలి కొడుతుంది. ఎంతో కష్టపడి గాలి మమ్మను పోనివ్వలేదు. పోనివ్వని గాలి, ముందుకు సాగనివ్వని గాలి. ఎదురీత చేస్తున్నాం, ఎంత కష్టమో తెలుసా? ఈత కొట్టేవాళ్ళకి తెలుసు ఎదురీత చేయడం ఎంత కష్టమో. డ్యామ్ పైనుంచి నీళ్లు పారుతున్నాయి, దాంట్లో పడి కొట్టుకోపోవడం సులభం. కానీ దానికి ఎదురీత చేస్తున్నప్పుడు చాలా దూరం వెళ్ళినట్టు అనుకుంటాం, తీరా చూస్తే అక్కడే ఉంటాం, లేకపోతే కాస్త ముందుకు వెళ్తాం. అంతవరకే మనకు వి నీడ్ మోర్ పవర్ టు స్విమ్ అగెన్స్ట్ ద టైడ్. ఆ అలలకు వ్యతిరేకంగా పోరాడడానికి మనకు శక్తి కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోనివ్వని గాలి చూసారా? ఒకటి మనల్ని కొడుతున్నటువంటి గాలి, రెండోది పోనివ్వనటువంటి గాలి. మనల్ని పోనివ్వదు అనగా మనం వెళ్ళాల్సిన దారిలో కాకుండా పక్కదారి పట్టేటట్టు చేసే గాలి. దీని గురించి ఇంకా చెప్పాలంటే ఇందాక స్పిరిట్స్ అని అరామిక్ తర్జుమాలో చదవడం జరిగింది. నేను స్పిరిట్స్ అంటున్నప్పుడు ద మెరైన్ స్పిరిట్స్, ఆ జలకన్యలు లేదా జల దేవతలు, ఆ వాటర్, ఆ స్పిరిట్స్ ఉంటాయి అవన్నమాట. అవి మన ప్రయాణాన్ని అడ్డు. అందుకనే వాటి గురించి రాయబడింది ఎర్ర సముద్రం దాని గురించి ప్రస్తావనలో. స్పిరిట్ ఆఫ్ రాహాబు కాదు, రహాబు అనగా ఆ సీ మాన్స్టర్స్ యొక్క పవర్. ఆ సముద్రం మీద, ఆ జలముల మీద ఆధిపత్యాన్ని వహించేటువంటి ఆ అంధకారపు శక్తులు. సరే, మనం వాటిలోకి ఉంచి ఆలోచించలేదు. పోనివ్వని గాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13-14 వచనాలు 27వ అధ్యాయం. క్రేతు ధరిన ఓడ మరియు దక్షిణపు గాలి, సదరన్ విండ్, దక్షిణపు వాయువు ఏతెంచుము అని పరమగీత గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన దక్షిణపు గాలి మెల్లగా విసురుతుంది, వింజామర విసిరినట్టుగా, లేదు అంటే విసన కర్రతో విసిరినట్టుగా విసురుతున్నటువంటి గాలి. ఓడను దరికి నడిపించాం. విసురుతున్నట్టుగా ఉన్నట్టు గాలి, గాలి లేని, గాలి స్తంభించిన పరిస్థితి కాదు, విసురుతున్నటువంటి అనుభవం. విసరడం కూడా విసురుతున్న అనుభవం, కొడుతున్న అనుభవం, విసురుతున్న అనుభవం, పోనివ్వని అనుభవం, కొన్ని గాలులు చేసే పనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయం 15వ వచనం.
3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి 15వ వచనంలో దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం అని గాలికి కొట్టుకొని పోతిమి. గాలికి కొట్టుకొని పోయారు. దేవుని స్తోత్రం. ఒక బలమైన గాలి వీసిందనుకోండి, ఇక కొట్టుకొని పోవడమే. ఎదురైతే చేయలేము, గాలికి కొట్టుకొని పోయాం. సరే, ఈత కొట్టేవాళ్ళు ప్రవాహంలో పడిపోతున్నప్పుడు శవంలాగా అలా తేలిపోయి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అలాగే మేము కొట్టుకొని పోయాం. కొట్టుకొని పోయినప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితి. అది ఒక మార్గం ప్రకారం కొట్టుకొని వెళ్ళడం మన ఇష్టానుసారం. గాలి యొక్క వేగాన్ని, లేకపోతే దాని ఊపును బట్టి, నీటి యొక్క ఆ ప్రవాహాన్ని బట్టి, ఆ ఒడిని బట్టి, ఆ స్పీడ్ వెలాసిటీని బట్టి వెళ్ళిపోతాం. గమనించాల్సిన విషయం, మనల్ని కొట్టేటువంటి గాలి ఉంది, పోనివ్వని గాలి ఉంది, విసిరేటువంటి గాలి ఉంది, కొట్టుకొని పోయేటట్టు చేసేటువంటి గాలి ఉంది. 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 18. మిక్కిలి పెద్ద గాలి, ఎదురుగాలి కాదు, మిక్కిలి పెద్ద గాలి. మిక్కిలి అంటే చాలా ఎక్కువైందని అర్థం. పెద్ద గాలి, ఎ గ్రేట్ విండ్, ఎ స్ట్రాంగ్ విండ్ కొట్టుచున్నందున మరునాడు ఏం చేసాం? ఏం సరుకులు? ఇది ఎక్కడి ఓడ? ఇది ఈజిప్షియన్ ఓడ. మీకు ఎలా తెలుసు అండి అంటారేమో. ఎలా తెలుసు అంటే మనకు వాక్యంలో ఆధారం ఉంది. 6వ వచనంలో, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనైనున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడను కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించను. అలెగ్జాంద్రియా పట్టణం, అక్కడి నుంచి వచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ క్రూయిజ్ ఇది, ట్రాన్స్పోర్టేషన్ షిప్ ఇది. అనగా అక్కడి నుంచి అలెగ్జాంద్రియా పట్టణం ఎక్కడుంది? ఈజిప్ట్లో ఉంది, ఐగుప్తు దేశంలో ఉంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అలెగ్జాంద్రియా పట్టణపు వాడైన అపోలో అని రాయబడింది. మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం, అది ఒక దేశం నుంచి మరొక దేశానికి సామగ్రిని, లేకపోతే ఆహార పదార్థాలని, ధాన్యాన్ని చేరవేసేటువంటి షిప్. ఇప్పుడు ఆ షిప్ను తేలిక చేయడం కోసం ఏం చేశారంటే ఆహార పదార్థాలు మొత్తం నీళ్ళలో వేయాల్సిన పరిస్థితి. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 3వ దినముందు 19వ వచనంలో రాయబడింది, తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసింది. దేవుని స్తోత్రం. 21లో రాయబడింది, కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందున ఆశ బొత్తిగా పోయాను. ఆశలు నిరాశలు చేసేటువంటి, అడియాశలు చేసేటువంటి గాలి ఉంది నీ జీవితంలో. నీకు విరోధముగా, నీ ఆత్మకు విరోధముగా, నీ ఆత్మీయ జీవితానికి విరోధంగా వీసేటువంటి, కొట్టేటువంటి, నిన్ను కొట్టుకుని పోయే చేసేటువంటి గాలులు ఉన్నాయి. జాగ్రత్త. సృష్టికర్త వైపు చూసి మన గమ్యాన్ని చేరనివ్వని గాలులను గుర్తించి గమ్యం చేరడం కోసం గమ్యాన్ని చేర్చమని మనం ఆయన అడుగుదాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.